హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కురాళ్ళు. మనమైతే ఈరోజు క్యాంపింగ్ చేయడం కోసం వచ్చాము. ఇప్పుడు మనం క్యాంపింగ్ టెంట్ వేసుకోవడం కోసం గుంతలు అయితే లోడుతున్నాము. ఎందుకంటే మనం రెడీమేడ్ టెంట్ తీసుకోలేదు కాబట్టి మనం మామూలుగా విలేజ్ స్టైల్లో క్యాంపింగ్ టెంట్ అయితే తయారు చేయబోతున్నాం. దానికోసం ఈ గుంతలు తీసుకుంటున్నాము. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఈరోజైతే మనతో కూడా వచ్చిన ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే రానంటున్నారు. అందుకోసమే నేను ఒకటే వీడియోలో కనిపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడైతే మనం కొంజలు నాటుకున్నాము టెంట్ వేసుకునేకి. ఇంకా మధ్యలో నాటాలి. ఒక 2 feet హైట్ పెట్టుకొని వేసుకుంటున్నాం. ఇవన్నీ గొంతులు, మధ్యలో గొంతులు, ఇటు 3 అటు 3 గొంతులు వేసుకుంటున్నాము. ఈరోజు అయితే మన క్యాంపింగ్లో స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం. ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. మనమైతే పొయ్యి వెలిగించి పొయ్యి పైన గుణం పెట్టి దాంట్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అవన్నీ వేసుకొని కాసేపు బాగా ఏగనిచ్చి తర్వాత రైస్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. పట్టుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి క్యాంపింగ్ బేస్ అయితే తయారైంది ఫ్రెండ్స్. 2 feet హైట్ ఉంటుంది. చూడండి, ఇదే క్యాంపింగ్ బేసు. దీనైతే మనం ఇంకా దీనిపైన టెంట్ టైప్ వేసి రెడీ చేసిన తర్వాత పట్టా అవన్నీ కప్పుకొని దీంట్లోనే నైట్ స్టే చేస్తాం ఫ్రెండ్స్. కవర్ చింపేయాల. ఇది ఒకటే కదా ఉంటుందా? వేసేసి కూడా వేసి పోయి పర్లా చింపినమా ముందు చింపినమా. మొత్తానికైతే పైకప్ రెడీ చేస్తాం. ఇంక దీనిపైన పట్టేసుకొని దీంట్లోనే మనం నైట్ స్టే చేయబోతున్నాం. పట్టేసేది కూడా చూపిస్తాను. ఆ బాటలు ఎత్తుకో. మొత్తానికైతే బియ్యం వేసి నీళ్ళు పోసాము. ఇది ఉడికిస్తే వెజిటేబుల్ బిర్యానీ కంప్లీట్ అయిపోయినట్టు.
మేమైతే గంటి మర్చిపోయాము, అందుకే కత్తితోనే చేస్తున్నాము. గుడ్ బై. మొత్తానికైతే క్యాంపింగ్ టెంట్ రెడీ అయిపోయింది. ఇంకా బేస్ ఉన్నది, ఆ పట్టలు తీసి చేసుకొని నైట్ దీంట్లోనే స్టే అయిపోతున్నాం. ఈ ఛార్జింగ్ లైటు నైట్ ఇదే వస్తుంది, చూడాలి ఎంతసేపు వస్తుంది అనేది ఛార్జింగ్. సగం అయితే ఉడికిపోవచ్చింది, ఇంకా సేపట్లో వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. లారీలో వండి మొత్తానికైతే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. మొత్తానికి ఈరోజు అయితే మనం మిరపకాయ బజ్జీలు అయితే చేయబోతున్నాం. కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం. దీని తర్వాత మనం పిండి కలుపుకొని అవన్నీ రెడీ చేసుకున్నాం, చూద్దాం. ఇప్పుడైతే మనం బజ్జీల కోసం బాండ్లు పెట్టి నూనె అయితే పోస్తున్నాం. ఇప్పుడైతే మనం బజ్జీలు చేయడం కోసం శనగపిండి అవన్నీ వేసి కలుపుకుంటున్నాం. ఇది వచ్చి ఇడ్లీ సోడా, ఇది వేసుకొని కలుపుకున్నాం. వాటర్ అయ్యి కొద్దిగా కలుపుతాయి చాలు. కానీ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాం టేస్ట్ కోసం. సాల్ట్ ఆల్రెడీ మనం ఈ బాటిల్లో వాటర్లో కలుపుకున్నాం. మనమైతే నూనె కాగిందా లేదా టెస్టింగ్ కోసం ఒక బజ్జీ అయితే వేసాము, మిరపకాయ బజ్జీ. చూడండి ఇంకా కాగలేదు. బజ్జీలు వేస్తాం, మిరపకాయ బజ్జీలు. చూడండి నూనె ఇంకా బాగా కాగినట్లేదు. చూడండి వాటర్ అయితే ఎక్కువ పడ్డట్టున్నాయి, అందువల్లే ఆ సౌండ్ వస్తుంది. బజ్జీలు అయితే ఈరోజు సూపర్గా వస్తున్నాయి చూడండి. మొత్తానికైతే బజ్జీలు అయితే ఉడికిపోయినాయి చూడండి. ఫస్ట్ వేసాం. ఓకే ఫ్రెండ్స్, రుచి ఎలా ఉందో చూద్దాం. అరటికాయ బజ్జీలు అయితే బాగా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం బయట అంగిల్లో ఎలా చేసుకుంటాం అలా ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్. గమ్మురా. మనమైతే ఇప్పుడు బిర్యానీ తినపోతున్నాం, అట్నే బజ్జీలు చేసుకున్నాం. వెజిటేబుల్ బిర్యానీ చూడండి, తిన్నాం. సూపర్గా ఉంది. అన్నీ దాంట్లోనే వేసాను. ఫస్ట్ తిన్నైనా అకౌంట్ దొరికింది. నేను చిన్న ఫోన్ ఒకటి పెట్టుకున్నా, టచ్ ఫోన్. దాంతో లాగిన్ చేసి గుంటూరులో కాలేజ్ పెట్టేసింది. ఆ కాలేజీ నెల్లూరులో కాలేజీ. నేను మ్యాప్లో సెట్ చేశాను. అది మొత్తానికైతే తినడం అయింది. పడుకుంటున్నాం ఇప్పుడే టెంట్లో. చూడండి మా ఫ్రెండ్స్ పడుకున్నాడు. టైం అయితే చూడొచ్చు 11:26 అవుతుంది.
మొత్తానికైతే పట్ట తీసేసేసరికి ఇలా ఉంది. ప్యాకప్ చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. లొకేషన్ అయితే చూడొచ్చు ఎంత అందంగా ఉందో.